కర్నూలు అంతా మా రిలేషన్ అదే సంపదరావు చెట్టు పెట్టండి బామర్ది. ఎన్ని ఎకరాలు ఉంటుంది సార్ అక్కడ? అక్కడ నాకు 25 ఎకరాలు ఉన్నది, 28 ఎకరాలు ఉన్నది. కర్నూలునా? అంటే పంటనేనా తోట? తోట తీసేసిన, కొన్ని చెట్లు ఉంచిన సార్. అది ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ కెనాల్ వచ్చిందో సార్, ఇది మనకు వాటర్ ఫుల్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ మొత్తం పొలాలు చేస్తూ ఉంటారు. తర్వాత మామిడి పళ్ళమే మనకేం వచ్చేటట్లేదు, ఏం లేదు, మామిడి తోటలే వేస్ట్. ఇక అప్పుడు దానికంటే ఇప్పుడు గవర్నమెంట్ పామాయిల్ ఈజ్ బెటర్. 4 years కి మనకు ఇంకొకటి వచ్చింది ఇప్పుడు మీకు సూరారాలనే ఇప్పుడు ఇది వచ్చింది కదా, వస్తుంది ఒకటి ఓయించేది గ్యాస్ సిఎన్జి గ్యాస్ పెట్టి తీసుకుంటాను గడ్డి. అదే గడ్డి తీసుకుంటాను. అయితే మిషన్ రాలే, వాళ్ళు ఎండిన గడ్డితో తీసుకుంటారు. కానీ ఇప్పుడు వేరే గడ్డి పచ్చి గడ్డి పెంచుతారు కదా, ఆ గడ్డితో కూడా చేయొచ్చట. పచ్చి గడ్డి బాగా లాభం. పచ్చి గడ్డితో కనుక వాళ్ళు తీసుకుంటే మేము అందరం వరి బదులు పచ్చి గడ్డి వేసుకుంటే దున్నుడు నాటేసుడు మీరు అట్లా ఆ పొలాలు వేసుకుంటే 5-6 ఏళ్ళు, అది 6-7 ఏళ్ళు ఇవ్వాలి వస్తుంది. ఎందుకంటే కాపుకి మొత్తం వచ్చే వరకు 6-7 ఏళ్ళు గడ్డి. అది గడ్డి వాళ్ళు పచ్చి గడ్డి పాలే కోసుకొని పోతారు. అవును, అదే అట్లా ఇస్తే 5-6 అది ₹1,00,000 వరకు వస్తాయి మనం అనుకుంటే ఎకరానికి. మనం కౌలుకి ఇచ్చినా 50,000 ఎకరం పోతుంది, చేసుకోవచ్చు. అది ఒక్కటి ఏంటంటే తర్వాత దాంట్లో ఇంకొకటి ఏంటంటే ఒక్క పశువుల బాధ ఎక్కువ. ఏం కాదు సార్, అందరు పెట్టినాక పశువులు ఎక్కడే సార్ ఊళ్ళో పశువులు లేవు. ఉన్న 4 పెంచుడు వాడు చేయనని చెప్పినాక ఎందుకు పెడతాడు సార్? ఇప్పుడు అట్లా అంటే మన పశువుల కోసం మనం కూడా గడ్డి పెట్టుకుంటాం. పశువులు ఉన్నోళ్ళు గడ్డి పెట్టుకుంటారు. అయితే వేరే వాడు చంద్ర మేపుతాడు, చూసుకోవాలి కొంచెం. అంతే, ఏం కాదు, అందరు పెట్టినాయి. ఇప్పుడు ఊళ్ళో 10 మంది 20 మంది 50-100 ఎకరాలు గడ్డి అయినాక వాడు ఎక్కడ మేపుతాడు? మేపితే పడిపోతుంది అంత. అట్లా ఎవరిది లేదు, మన ఒక్కరిదే ఉండదు. అంటే అందరూ మన దగ్గరికి దొంగతనాడ కోసుకపోవడం రాత్రి పొద్దుగా, ఎందుకంటే ఈజీ కదా, 5 నిమిషాలలో మంచిగా భార్య సరిపోతే కోసుకోవచ్చు. ఫణికుమార్ అనే ఒక ఆయన ఉండే సార్, ఆయన ఏం చెప్పిండంటే మీరు ఒక 5 ఎకరాలు గడ్డి పెట్టండి. ఇప్పుడు ఏంటంటే ఎందుకంటే ఈ వాటర్ బాటిల్ కొంటారా, ఉప్పు ప్యాకెట్ కొంటారా, ఇక్కడ భారతీయ హాస్పిటల్ ఉంటుంది కదా, రామచంద్రరావు సార్, నెట్ రామచంద్రరావు సార్, ఆర్థోపెడిక్ డాక్టర్ ఉంటారు. దాంట్లో చెట్టు ఉన్నది, ఇది ఫాతిమా, ఇదే చెట్టా సార్? అది పునాసకాయ. పునాసకాయ తీసుకుంటావా? ఇంటికాడ